నిన్నైతే ఊరు నుండి మా అన్నయ్య వస్తున్నాడని ఉదయాన్నే 5 గంటలకి రాంపురం అయితే వెళ్ళిపోయాను. ఇదేమో శ్రీకాకుళం హైవే. ప్రతి బస్సు వైజాగ్లోకి వస్తుంది, ఈ బస్సు రాదట. మా వాడైతే దిగేసాడు హైవే మీద. అక్కడ నుంచి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాఫీ తాగాము. కాఫీ విత్ బిస్కెట్ టేస్ట్ బాగుంది. స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చాము. సాటర్డే కదా, ఫుల్ క్రౌడ్ ఉంటుందేమో అనుకొని బేగా వచ్చాము. మరీ అనుకున్నంత క్రౌడ్ అయితే ఏం లేదు, ఫ్రీగానే ఉంది. దర్శనం అయితే త్వరగానే అయిపోద్ది అనిపించింది. సో మెట్లు ఎక్కడం స్టార్ట్ అయితే చేసాము. ఉండి నిండా డబ్బులే ఉండి ఉంటాయి. ఎక్కడైతే ఒక కొబ్బరికాయ కొట్టి ఇంక స్టెప్స్ అయితే ఎక్కడం మొదలుపెట్టాం. ఆ మెట్ల మీద నుంచి చూస్తుంటే అన్నీ మన కాళ్ళ కింద ఉన్నట్టుంది. నిజంగానే ఉన్నా బాగుండు, కానీ ఏం చేద్దాం, అంత అదృష్టం మనకు ఉండదు. కానీ పైకి అయితే ఎక్కేసాం పూర్తిగా. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడంతా క్యాష్ అవసరం అని ఏటీఎంకి వెళ్ళి క్యాష్ అయితే విత్డ్రా చేసాం. కాంప్లెక్స్ అయితే చాలా నీట్గా ఉంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు చిందరవందరగా ఉండేది. ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం తెలిసేదే కాదు. ఇప్పుడైతే కాంప్లెక్స్ చాలా నీట్గా ఉంది. ఆ తర్వాత లడ్డు అయితే తీసుకున్నాము. లడ్డు తీసుకున్న తర్వాత అన్నదాన ప్రసాదం అంటే అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో అయితే నిల్చోవాల్సి వచ్చింది. 1 అవర్ 2 అవర్స్ నిల్చున్నాం. ఆ తర్వాత లోపలికి అయితే వదిలేరు. ఫింగర్ ప్రింట్ తీసుకొని భోజనం అయితే మొదలుపెట్టారు. లైన్లో నిల్చున్నప్పుడు మనోడు ఫోటో అనుకొని చూసుకుంటున్నాడు. వీడియో ఆన్ చేసిన సంగతి తెలియదేమో. చూసుకున్న తర్వాత ఆ పాపని సిగ్గుపడుతున్నాడు. వీడి ఎక్స్ప్రెషన్ చూడు, సిగ్గుపడుతున్నాడు మనోడు. ఇక్కడైతే సింహాచలం మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టారు. ఫుడ్ అయితే పెట్టించుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింహాచలం కూడా. తినేసి బయటకు వచ్చి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. పిక్స్ తీసుకొని కిందకైతే రిటర్న్ అయిపోయాం. స్టెప్స్ దిగుతుంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎక్కేటప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ దిగేటప్పుడు అయితే చాలా సింపుల్గా ఉంది. ప్రశాంతంగా టెంపుల్కి వెళ్దాం అనుకుంటే ఎక్కడ చూసినా జంటలే కనిపిస్తున్నాయి. మీకోసమే కదా బ్రో పార్క్స్ కట్టింది, అక్కడికి వెళ్ళొచ్చు కదా బ్రో. ఎందుకు బ్రో గుడికి వచ్చినా కూడా మమ్మల్ని ఇలా చేస్తారు? కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో చేస్తున్నారు, చూసాం కొంతసేపు. తర్వాత బీచ్కి అయితే వెళ్ళిపోయాము. బీచ్ నుండి రూమ్కి వచ్చి మళ్ళీ రెస్ట్ అయితే తీసుకొని మా వాడిని ఈవినింగ్ ట్రైన్ అయితే ఎక్కించాము. ట్రైన్ ఎక్కించి సీట్లో కూర్చునే వరకు అక్కడే ఉన్నాను. ట్రైన్ ఏమో 7:20కి అయితే మనోడు 7 గంటలకే వచ్చాడు. సో సీట్లో కూర్చోబెట్టి నేనైతే రిటర్న్ అయిపోయా రూమ్కి. ఫైనల్గా డే అయితే ఇలా అయిపోయింది.